గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు 2 నాలుకల ధోరణి అంటే మిగతా అంశాలు, ఈ హామీలు కానీ లేకపోతే ఉద్యోగ అంశాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, వీటి గురించి మాట్లాడే ముందు ఈ భేటీలు వెనక్కి ఏదో జరుగుతోంది కొంత అనే అనుమానాలు ఉన్నాయి. మీకేమైనా ఉన్నాయా? నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే రవిచంద్ర రెడ్డి అన్నకి, కేఎస్ ప్రసాద్ అన్నకి కూడా నమస్తే. సాక్షి వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అన్న. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారి 2 నాలుకల ధోరణి అనేది ఈ రోజు ఏం కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొదలైందే 2 నాలుకల ధోరణితో అండి. కాంగ్రెస్ పార్టీ మొదలయ్యి పిల్లనిచ్చినటువంటి మామ మీదే పోటీ చేస్తా, మామనే ఓడిస్తా, సినిమా నటుడికి రాజకీయాలు అవసరమా అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి సార్ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెంది 83లో కనీసం కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవి చేశాను, కాంగ్రెస్ పార్టీలో నేను పదవులు అనుభవించానని కృతజ్ఞత కూడా లేకుండా వెళ్ళి మామ పంచన చేరి చివరికి 95లో అదే మామకి వెన్నుపోటు పొడిచారండి. సీఎం అయిపోయారు. 99 వచ్చేసరికి వాజ్పేయిని అడ్డం పెట్టుకొని, వాజ్పేయి ఏదైతే కార్గిల్ బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని 99లో మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2003లో ఓడిపోగానే మళ్ళీ బీజేపీ పార్టీ నోటికి వచ్చిన బండపూతులు తిట్టారండి. అవును. 2014 వచ్చేసరికి దేశవ్యాప్తంగా బీజేపీకి మోడీకి ఉన్న సానుకూల పవనాలు చూసి మళ్ళీ బాబు జోడీ అన్నారు. ఏదైతే బాబుని బాబు మోడీ జోడీ అని చెప్పేసి ఈ విధంగా బాబు 2014లో గెలిచిన తర్వాత 18లో సార్ ఏదైతే టీడీపీ పార్టీ సైద్ధాంతికంగా వ్యతిరేకించి, కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకించి సైద్ధాంతికంగా పెట్టిన టీడీపీ పార్టీ ఆశయాలని, ఎన్టీఆర్ ఆశయాలని తుంగలో దొక్కి కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నటువంటి నీచమైన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాదా? మళ్ళీ 2024 వచ్చేసరికి ఆ రోజు వరకు బండ బూతులు సార్. మోడీ గారిని అయితే బాలకృష్ణ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ప్రతి టీడీపీ కార్యకర్త మోడీ గారిని బండ బూతులు తిట్టినటువంటి చరిత్ర. మళ్ళీ 2024 వచ్చేసరికి నిస్సిగ్గుగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టు. సో ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మాకున్న కొంత సమాచారం సార్, ఏదైతే మేము క్రోడీకరించిన దాని ప్రకారం నితీష్ కుమార్, చంద్రబాబు ఇద్దరు కూడా మళ్ళీ బీజేపీకి పసక్కిన వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ దగ్గర అవ్వాలి, యూపీఏకి దగ్గర అవ్వాలి, కాంగ్రెస్ ని పైన అందరంలో కూర్చోబెట్టాలి అని చెప్పేసి ఒక డ్రామాకు తెరలేపినట్లుగా చాలా మంది ఆరోపణలు వస్తున్నాయి. మా అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఇక ఈవీఎంల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. రవిచంద్ర రెడ్డి గారు చాలా క్లియర్ గా మాట్లాడారు. సో మాకు అందరికీ కూడా, ప్రజలందరికీ ఉన్నటువంటి అనుమానం ఒకటే సార్, ఈవీఎం ఏదైతే ఎలక్షన్ కమిషన్స్ ఈవీఎం రీవెరిఫికేషన్ లో ఎలాంటి తప్పిదాలు చేయకపోతే 2024 సార్వత్రిక ఎన్నికలు, 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకపోతే, ఎలాంటి అవకతవకలు జరగకపోతే ఈవీఎం ఎందుకని చెప్పి రీవెరిఫికేషన్ కి వెళ్లకుండా వెనక్కి వెళ్తుంది? ఎందుకు వెనక్కి పారిపోతుంది? ఏ తప్పు చేయకపోతే. ఎస్ ఈశ్వర్ గారు, మన ఇద్దరం కలిసి ఒక రూమ్ షేర్ చేసుకున్నామండి. రూమ్ లో మీరు ఏదైనా వస్తువు పోయింది, శేఖర్ రెడ్డి నా వస్తువు పోయింది చూసావా అని అడిగితే లేదన్నా నాకు తెలియదంటే నీ బ్యాగ్ చూపించమంటారు. నేను ఏ దొంగతనం చేయనప్పుడు నా బ్యాగ్ కాకపోతే బట్టలు ఇప్పి కూడా చూపిస్తాను, నాకేంటి భయం? అలా ప్రజల సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి ఈ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకని చెప్పి మీరు చెప్పిన పాయింట్ బాగుంది. ఆ బ్యాగ్ చూపించమంటే ఈసీ ఏం చేస్తోందంటే ఇంకో బ్యాగ్ అదే కంపెనీ విఐపీనో ఇంకేదో ఉంటుంది కదా, ఆ కంపెనీ బ్యాగ్ తెచ్చి బ్యాగ్ ఎలా పనిచేస్తుంది, జిప్ ఎలా ఓపెన్ చేయొచ్చు, సైడ్ జిప్ ఎలా ఉంటుంది, ట్రాలీ అయితే ఎలా లాగొచ్చు, ఏదైతే మనం ఆ 2 బ్యాగ్ జిప్పులు వేసిన తర్వాత ఆ 2 అక్కడ పెట్టేసి ఎలా లాక్ చేయొచ్చు అలా చెప్తున్నాం. అదే చూపిస్తాను. దేశవ్యాప్తంగా ప్రజలందరిలో సందేహాలు ఉన్నాయి. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఓటర్లందరికీ సందేహాలు ఉన్నాయి. మా ఓటు నిజంగా మేము వేసిన దగ్గరే పడిందా? ఇలా మ్యానిపులేట్ చేసినప్పుడు ఎలక్షన్స్ ఎందుకు? ఇంత శ్రమ ఎందుకు? ఇంత ఖర్చు ఎందుకు? ఇంత ఏదైతే ఉందో ఇంత పవర్ మొత్తాన్ని యూజ్ చేయడం ఎందుకు? ఎక్కడెక్కడి నుంచో మేము మా సొంత డబ్బు పెట్టేసుకొని దూరం నుంచి వచ్చి మేము ఓటు హక్కు వినియోగించుకోవడం ఎందుకు? మా ఓటు పడుతుంది అనే నమ్మకం మాకు లేనప్పుడు మేము ఎందుకు ఎలక్షన్ కి రావాలి అనేటి సందేహాలు
ఈ రోజు సగటు ఓటర్ మీద ఉన్నాయి సార్. అంటే పవన్ కళ్యాణ్ సిద్ధరామయ్యను కలవడం వెనుక కూడా ఏదైనా రాజకీయ కారణం ఉండొచ్చా? చంద్రబాబు మాస్టర్ ప్లాన్ లో భాగంగానే కలిసి ఉండొచ్చా ఇదంతా, లేకపోతే ఏనుగుల కోసం వెళ్ళారా? సార్ 2 ఏనుగుల కోసం కేఎస్ ప్రసాద్ అన్న చెప్పినట్టు 2 ఏనుగుల కోసం పవన్ కళ్యాణ్ గారు రాకర్లేదండి. ఒక డిఎఫ్ డిప్యూటీ ఏదైతే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ పంపించినా కానీ తీసుకొస్తాడు సార్. 2 ఏనుగుల కోసం ఇదంతా నాటకంలో భాగం సార్. దీన్ని ఎట్లా అంటే 2 పార్టీలు సినిమా పార్టీలే సార్. 2 పార్టీలు సినిమాల్లోంచి పుట్టిన పార్టీలే, ఆ సినిమాల్లో భాగంగానే చూపిస్తా ఉన్నారు. మనకు అర్థం కావట్లేదు సార్. 2020 ఎన్నికలు అయిపోయిన తర్వాత మొహంలో ఎవరికైనా సంతోషం ఉందా? ఎవరికైనా కాన్ఫిడెన్స్ కనిపిస్తుందా? ఎవరికైనా ఆనందం ఉందా? పాలన గాడిలో ఉందా? ఏదీ లేదు. అస్తవ్యస్త పరిపాలన, గందరగోళ పరిపాలన, ప్రతి ఒక్కరి మొహంలో ఆందోళన, ప్రతి ఒక్కరి మొహంలో భయం కనిపిస్తా ఉంది. ఎందుకు కనిపిస్తుంది? ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ప్రజల ఓట్లతో గెలిపించిన వాళ్ళకి ప్రజల పట్ల బాధ్యత ఉంటుంది, సమాజం పట్ల వాళ్ళకి ఏదైతే చిత్తశుద్ధి ఉంటుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా ప్రజల పట్ల బాధ్యత కానీ, ఇచ్చిన హామీల పట్ల భయం కానీ, సమాజం పట్ల చిత్తశుద్ధి కానీ కనిపిస్తుందండి? సమాజం పట్ల చిత్తశుద్ధి కానీ కనిపిస్తుందా? హామీల అమలు చూసుకుంటే దేవుడు ఎరగాలక సార్. మనం చూస్తా ఉన్నాం, హామీల గురించి చూస్తుంటే నవ్వొస్తుంది సార్. ఏదైతే 166 కోట్ల వార్షిక బడ్జెట్ తోటి విడుదల చేసినటువంటి అన్నా క్యాంటీన్లు సార్, దానికే ఖజానాలో డబ్బు లేవు. ఏదైతే దాతలు విరివిగా చందాలు ఇవ్వండి అని చెప్పి అడిగే చంద్రబాబు నాయుడు గారు హామీలు నెరవేరుస్తున్నారు అంటే ఎవరు నమ్మారు? ఒకటి చూపిస్తాం వీడియో, అన్నా క్యాంటీన్ వీడియో ఒకటి చూపిద్దాం సార్. మురుగునీటిలో ప్లేట్లు కడిగి పెడుతున్నారు. అది పర్లేదు. మళ్ళీ ఒకసారి ప్లే చేసి వినిపిస్తుంది. తణుకు అంగన్వాడీ తణుకు అన్నా క్యాంటీన్ లో జరుగుతుందండి. ఇదిగోండి ప్లేట్లు ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కనెట్టి అదే వడ్డేస్తున్నారండి. అలాగే ఇదే నీటిలో కడుగుతున్నారు చూసారా, అదే నీటిలో కడిగేసి అది ఒకటి పెట్టి మళ్ళీ ఇచ్చేస్తున్నారండి. ఇది ఇక్కడ అన్నా క్యాంటీన్లోనే ఇక్కడ పెళ్ళి ఇదండి, ఇంట్లో పిల్లలు వదిలేని వాళ్ళు వస్తారో దిక్కులేని వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నారండి. ఇక్కడ తొనక అంగన్వాడికి తొనకు అన్నా క్యాంటీన్ అండి. ఇది మళ్ళీ ఇది ప్రజలతో విరాళాలు. మరి అదేం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇది పూర్తి స్థాయిలో కూడా కాదు, ప్రజల విరాళాలతో నడుస్తోంది. ఒక 100 పెట్టేసి సార్, ఒక పల్లెటూరు నుంచి నిజంగా ఆకలితో అల్లాడేవారు పల్లెటూరు నుంచి అన్నా క్యాంటీన్లో తినాలంటే, టౌన్కి వెళ్ళాలంటే 15-20 కిలోమీటర్లు వెళ్ళాలి, మళ్ళీ తిరిగి రావాలి. అన్నా క్యాంటీన్లో తినాలంటే వాళ్ళకి అందుబాటులో లేని అన్నా క్యాంటీన్లు ఎందుకు? ఎవరు తినాలి? 100 సరిపోతాయా? ఎలా వెళ్ళొస్తారు ఈ పేదవాళ్ళు? ఎలా వెళ్తారు? సంపద సృష్టించబడుతుంది సార్. ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే సంపద సృష్టించబడుతుంది. పేదవాడు, పల్లెటూరులో ఉన్న పేదవాడు తినాలంటే పరిస్థితి ఏంటి? ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయాలి, సంపద సృష్టించబడుతుంది. అది చెప్పండి శేఖర్ రెడ్డి గారు. 350 మందికి సార్, అంటే ఒక నియోజకవర్గానికి ఒకటి పెట్టినా సార్, ఒక నియోజకవర్గానికి ఒకటి కూడా లేదు. 2 లక్షల మంది ఓటర్లు మినిమం ఉంటే వాళ్ళు పెట్టేది పూటకి 350 మందికి అండి. కానీ వాళ్ళు ఇచ్చే బిల్డప్ మాత్రం 3,50,00,000 మందికి ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారండి. కాదు, మీరు ఒక కుటుంబానికి ₹1,00,000 నుంచి 3 లక్షల వరకు కూడా మేలు చేశారు. మీరు చెప్పుకోలేకపోయారు. 300 మందికి ప్లేట్ మీల్స్ పెట్టేసి వాళ్ళు అంటే తప్పని నేను అనట్లేదు. అంతమంది ఆకలి తీర్చడం గొప్ప విషయం, అది నేను ఎప్పుడు తప్పుపట్టను. ఆకలి ఉన్నవాడికి, పేదవాడికి ఆకలి విలువ తెలుసు. ₹5 వాడికి భోజనం లభించడం అనేది చాలా గొప్ప విషయం, దాన్ని నేను తప్పుపట్టను. మీరు పెట్టిందని ఎంతమందికి పెడుతున్నారు? మీరు ఇచ్చుకుంటున్నటువంటి పబ్లిసిటీ ఎంత? మీరు దానిపైన వసూలు చేసిన విరాళాలు ఎంతమందికి అందుబాటులో ఉంచారు? మీరు ఇచ్చుకుంటున్నటువంటి పబ్లిసిటీ ఏంటి? సార్ ఈశ్వర్ గారు,
సార్ ప్రజలని అన్నా క్యాంటీన్లు అని చెప్పేసి ఎంత దగా చేశారంటే అండి, డైవర్షన్ పాలిటిక్స్ అండి. చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతమైన డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదైతే ఇతని హామీలు సార్, కొత్త హామీలు కాకుండా ఆన్ గోయింగ్ లో ఉన్న హామీలకు కూడా తూట్లు పొడుస్తూ ప్రజలను ఎంత మోసం చేశారంటే అండి సార్, ఇదే 2023 గతేడాది సార్, 2023 జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో కలిపి సామాజిక పెన్షన్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేసింది 18,000 కోట్ల రూపాయలు సార్. కానీ చంద్రబాబు ఈ 3 నెలల్లో ఖర్చు చేసింది సామాజిక పెన్షన్లు కాకుండా ఇంత పెద్ద గుండు సున్నా సార్. గుండు సున్నానా? ఇంత పెద్ద పెన్షన్ తప్ప ఇంకేం లేదు కదా. అమ్మఒడి రూపంలో 45 లక్షల మంది తల్లులకు 6,500 కోట్ల రూపాయలు గత సంవత్సరం మేము అందించడం జరిగింది. విద్యా దీవెన రూపంలో 9 లక్షల మంది విద్యార్థులకు 1,800 కోట్ల రూపాయలు, వసతి దీవెన రూపంలో అదే 9 లక్షల మందికి 920 కోట్ల రూపాయలు, ఇన్పుట్ సబ్సిడీ కింద 11.5 లక్షల మంది రైతులకు 1,290 కోట్ల రూపాయలు, రైతు భరోసా కింద 55 లక్షల మందికి మొదటి విడత పెట్టుబడి సాయం కింద 3,000 కోట్ల రూపాయలు సార్. క్రాప్ ఇన్సూరెన్స్ కింద మరో 10 లక్షల మంది రైతన్నలకి 1,100 కోట్ల రూపాయలు. మత్స్యకార భరోసా సార్, ఇది ఎంత కామెడీ అంటే సార్, మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇస్తుంటే నేను 20,000 రూపాయలు ఇస్తాను, నేను 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది గుండు సున్నా సార్. కానీ మేము గత ఏడాది మేము మత్స్యకార భరోసా కింద 123 కోట్ల రూపాయలు, కళ్యాణ మస్తు షాదీ తోపా కింద 50 కోట్లు, విదేశీ విద్యా దీవెన కింద 300 కోట్లు, కాపు నేస్తం కింద 530 కోట్ల రూపాయలు, నేతన నేస్తం కింద 300 కోట్లు, సున్నా వడ్డీ కింద 1,350 కోట్లు. ఇట్లా గత ఏడాది జూన్, జూలై, ఆగస్టు 3 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు అందించినటువంటి ఘనమైన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే సామాజిక పెన్షన్లు కాదు సార్ వీటిల్లో. కానీ తెలుగుదేశం కూటమి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్, జూలై, ఆగస్టులో సామాజిక పెన్షన్లు కాకుండా వాళ్ళు సంక్షేమం ద్వారా అందించింది గుండు సున్నా సార్. కానీ తీసుకొచ్చిన అప్పులు మాత్రం 37,200 కోట్ల రూపాయలు సార్. ఆర్బీఐ ద్వారా 17,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, అమరావతి కలిపారా?